హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయి సౌఖ్య వ్లాగ్స్ అండి. ఈరోజు నేనైతే నెల్లూరులోని విశిష్టమైన శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానానికొచ్చేసాను. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుందండి. శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు. ఈ టెంపుల్‌ని శ్రీ తలపగిరి రంగనాయక స్వామివారి దేవస్థానం అంటారండి. ఇదైతే నెల్లూరులో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం. చాలా పురాతనమైన దేవస్థానం. చూడండి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. అలాగే నెల్లూరులో చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈయనైతే రామాంజనాచార్యులండి. దేవుడినైతే పల్లకి మీద బయటకి తీసుకొస్తున్నారు ఊరేగించడానికి. దేవుడినైతే బయటకి తీసుకొచ్చారండి. మాడవీధుల్లో అయితే దేవుడిని ఇప్పుడైతే దేవుడిని అలంకరిస్తున్నారండి స్వామివారిని. ఇక్కడ ఉన్న గుడి చుట్టుపక్కలున్న వీధుల్లో దేవుడినైతే పల్లకి సేవలో ఊరేగిస్తారండి. భక్తులందరూ ఎంతో శ్రద్ధతో విచ్చేసి తిరునాళ్ళని ఎంజాయ్ చేస్తున్నారండి. చూసారు కదా! ఇదైతే దేవస్థానం పక్కన ఉన్నటువంటి తిరునాళ్ళండి. చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలైతే మార్చి 9వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయండి. చూడండి ఇదైతే రథమండి. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే ఎవరైనా మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీరితే రథాన్ని తిప్పే రోజు తేరంటారండి. తేరు రోజైతే మిరియాలు ఇంకా ఉప్పుని రథం కింద వేస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్.